మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మనం అనుకున్నట్టుగానే అయిందండి. హోంమంత్రి ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశానికి హోంమంత్రి కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అయ్యే అత్యంత గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్య, దానికి సంబంధించినటువంటి విమర్శలు ఏమి ఎదురు కావచ్చు, ఎలాంటి ప్రకంపనలు చూడొచ్చు అని చెప్పి నిన్న మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్న వెంటనే దానికి సంబంధించి మనం ఏ అనుమానాలు అయితే వ్యక్తం చేశామో అదే అనుమానం నిజమైంది. దాదాపు 18 మంది మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జెస్ 18 మంది ఒక జాయింట్ స్టేట్మెంట్లో నిన్న అమిత్ షా చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011లో ఇచ్చినటువంటి సాల్వాజుడు మీద ఇచ్చినటువంటి తీర్పు మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యను తప్పుపడుతూ తీవ్రంగా విమర్శిస్తూ వాళ్ళు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ధర్మాసనం, అది ద్విసభ్య ధర్మాసనం, తనతో పాటు మరొక జడ్జి కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు అక్కడ స్టేట్ స్పాన్సర్డ్ సాల్వాజుడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ కాదు, అది లీగల్ కాదు అని చెప్పి తీర్పు చెప్పి దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సో అది దాని మీద ఆయన ఇటీవల అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్య, వీటన్నిటిని గురించి ఏ సందర్భంగా సాల్వాజుడం వచ్చింది, ఏమిటి ఆ తీర్పు, ఏమిటి ఆ తీర్పులో చెప్పినటువంటి ఏంటి అన్నీ నన్ను డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. అయితే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య మాత్రం, అంటే ఆ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తికి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టేటట్టుగా ఉంది అమిత్ షా వ్యాఖ్య. సో ఇది తీవ్రమైన విమర్శకు గురి కావచ్చు. అమిత్ షా లీగల్ చిక్కుల్లో కూడా చిక్కుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సరిగ్గా అలాగే 18 మంది మాజీ రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ సమ్ అదర్ హైకోర్ట్స్ వాళ్ళు సంయుక్తంగా ఒక స్టేట్మెంట్లో అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుపడుతూ వాళ్ళు చేసినటువంటి ఆ స్టేట్మెంట్లో అన్న మాట ఏమిటి అంటే, ఇది అంటే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య ప్రిజుడిషియల్ మిస్ఇంటర్ప్రిటేషన్, ప్రిజుడిస్తో ఆ తీర్పుని వక్రీకరించినట్టుగా ఉంది అని అన్నారు. అలాగే ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్య అంటే ఈ మిస్ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది ఇట్ విల్ హ్యావ్ ఏ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అప్పుడు పనిచేసినటువంటి న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు మీదే కాదు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విధుల్లో కర్తవ్యాల్లో ఉన్నటువంటి జడ్జెస్ మీద అమిత్ షా చేసినటువంటి ఈ వ్యాఖ్య తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాదు అది ఆ వ్యాఖ్య ఇట్ విల్ షేక్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కూల్చివేస్తుంది, కూల్చివేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి పదజాలంతోనే ఈ జాయింట్ స్టేట్మెంట్ 18 మంది మాజీ న్యాయమూర్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. వీళ్ళల్లో ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరు, జస్టిస్ కురియన్ జోసెఫ్, మదన్ బి లోకూర్, అలాగే జస్టిస్ చలమేశ్వర్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి జాయింట్ స్టేట్మెంట్లో 2-3 మాటలే కానీ ఆ మాటలు చాలా కీలకమైనవి, చాలా ఘాటైనటువంటి విమర్శ అమిత్ షాకి అర్థం చేసుకుంటే. సరే, రాజకీయాలు మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ భాష వేరుగా ఉంటుంది, వాళ్ళ పదజాలం వేరుగా ఉంటుంది. కానీ
వీళ్ళందరూ కూడా మాజీ న్యాయమూర్తులు. న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేదిగా ఉంది అని చెప్పి అనడం అనేటటువంటిది మాటలు కాదు. దీని మీద మరి కోర్టులు ఏ విధంగా తీసుకుంటాయి, ఏమన్నా న్యాయపరమైన చర్యలకు కోర్టులు సోమోటుగా తీసుకుని దిగుతాయా, లేకపోతే ఇంకెవరైనా పిటిషన్లు వేస్తారా ఏమిటి? సరే, ఇట్లాంటి కేసులు వందలు ఉంటాయి, వాళ్ళు ఏమో వాటిని పట్టించుకోరు. ఇదండి మనం అనుకున్నటువంటి వెంటనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్య మీద వెంటనే వచ్చినటువంటి ఇమీడియట్ రియాక్షన్ అనమాట. ఎక్కడి నుంచి రావాలో ఆ జ్యుడిషియరీ సిస్టంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి విమర్శ వచ్చిందనమాట. సో ఇప్పుడు దీని మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమంటున్నారు? అమిత్ షా చేసినటువంటి దాని మీద ఆయన కూడా స్పందించి ఉండాలి కదా, స్పందించారు ది హిందూకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏమన్నారో చూసేదాని ముందు ఒక్కసారి అమిత్ షా అన్న మాటని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆయన మాటల్లోనే చెప్తా, హిందీలో కరెక్ట్గా ఆయన ఏమన్నారో చెప్దాం. ఏమన్నాడంటే, అపోజిషన్ ప్రత్యాशी सुदर्शन रेड्डी जिन्होंने वामपंथी उग्रवादियों को, नक्सलियों को मदद करने के लिए साल्वा जुडुम का जजमेंट दिया था. ప్రతిపక్షాల వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతుగా నక్సలైట్లకు సహాయపడడానికి సాల్వాజుడు జడ్జిమెంట్ ఇచ్చాడు. వామపంథీ ఉగ్రవాదులు అని కూడా అన్నాడు. వామపంథీ ఉగ్రవాదులు, నక్సలైట్లు, వాళ్ళకి మద్దతుగా సాల్వాజుడు తీర్పు జడ్జిమెంట్ ఇచ్చాడు అని ఇంకో మాట అన్నాడు. వహ సాల్వాజుడుం కా జడ్జిమెంట్ నా హోతా वामपंथी उग्रवाद 2020 तक समाप्त हो गया होता. ఒకవేళ ఆ సాల్వాజుడుం జడ్జిమెంటే కానీ రాకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ తీర్పు ఇవ్వకపోతే ఈ నక్సలిజం అనేటటువంటిది 2020 నాటికే సమాప్తమైపోయేది, మేము సమాప్తం చేసేటటువంటి వాళ్ళము అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. అంటే ఇందులో క్లియర్ కట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు మద్దతు చేశాడు, నక్సలైట్లకు సహాయపడ్డాడు అనేది క్లియర్ కట్గా. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ధర్మాసనంలో ఒక సభ్యుడు. ఆయన ఇచ్చినటువంటి తీర్పుని తప్పు పట్టడము, ఆయనకి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టడము, ఇది మరొక పార్టీ వాళ్ళు చేసి ఉంటే ఈ పార్టీకి చాలా అల్లకల్లోలం అయిపోయి ఉండేది. ఈ పార్టీకి అరెస్టులు కూడా జరిగి ఉండిపోయేవేమో తెలియదు. కానీ ఈయన హోంమంత్రి గారు కదా, ఇట్లాంటి కేసులు చాలా. అంటే సుదర్శన్ రెడ్డి గారు ఈ విషయం మీద ఏమన్నాడో చూద్దాం. నిన్నంతా మనం సాల్వాజుడుం గురించి మాట్లాడుకున్నాం. అది ఎప్పుడు వచ్చింది, ఏమైంది, ఏమిటి అనేటటువంటి సాల్వాజుడుం వాళ్ళు ఎలాంటి విధ్వంసం సృష్టించారు, వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకి ఆర్మ్స్ ఇచ్చి అవన్నీ చేయడం వల్ల ఏం జరిగింది ఏమిటి అనేది. సో అది ఆ తీర్పు అనేది ఇప్పుడు ది హిందూకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన సుదర్శన్ రెడ్డి గారు. అందులో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, అట్లాగా ఆ ట్రైబల్స్ నుండి మరొక ట్రైబల్ గ్రూప్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పెట్టడం ఇదంతా కూడా అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ అని అన్నాడు. అని ఇంకేం మాట అన్నాడంటే, అసలు ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి, ప్రభుత్వానికి బలం ఉంది, బలగాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్టేట్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ రైట్ టు యూజ్ వైలెన్స్ త్రూ ఇట్స్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్. It is the state alone that can use that power. That power cannot be used against the targeted group through another instrumentality. In one word to say, you cannot outsource your power. ప్రభుత్వానికి అన్ని ఆయుధాలు ఉంటాయి, బలగాలు ఉంటాయి, అన్ని శక్తులు ఉంటాయి, అన్ని యుక్తులు ఉంటాయి. అది ప్రభుత్వమే వినియోగించాలి. ఏ గ్రూప్నైతే మీరు లక్ష్యం చేసుకుంటారో, టార్గెట్ చేసుకుంటారో ఆ గ్రూప్ని అదిమి పెట్టడానికి, అణిచివేయడానికి లేదా నిర్మూలించడానికి మీరు మీ శక్తిని అంతటిని మీరే ప్రయోగించాలి. ఒక గ్రూపుకి వ్యతిరేకంగా మరొక గ్రూపుని క్రియేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం అనేటటువంటిది కుదరదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ ఆఫ్ యువర్ పవర్స్, నీ పవర్స్ని అవుట్ సోర్సింగ్ చేయడం అనేటటువంటిది ఇది కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పి ఆయన ఇంకో మాట చెప్పాడు అనమాట ఈ ఇంటర్వ్యూలో.
అది ఏమిటయ్యా అంటే సుప్రీం కోర్ట్ నెవర్ సెడ్ దట్ యూ డోంట్ ఫైట్ నక్సల్స్. ఆ తీర్పులో మేమేమన్నా నక్సల్స్తో ఫైట్ చేయొద్దని, నక్సల్స్ని మీరు అడిచివేయవద్దని, ఆ ఉద్యమాన్ని అదుపు చేయొద్దని మేమన్నా అన్నామా? అనలేదే. అసలు ఎక్కడో అనన్న దానికి మరి ఇట్లాంటి మాటలు ఏమిటని ఆయన ఇంటర్వ్యూలో చెప్తూ ఆయన ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఒక రివ్యూ లేదా ఒక కామెంట్ చేయడానికి దేర్ ఆర్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ టు రివ్యూ ఏ జడ్జిమెంట్ అండ్ మేక్ ఏ కామెంట్ ఆన్ ఇట్. కొన్ని యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని ఆమోదయోగ్యమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. వాటిని మీరు ఒక జడ్జిమెంట్ని రివ్యూ చేసేటప్పుడు కానీ కామెంట్ చేసేటప్పుడు కానీ ఆ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్, ఆ ఆమోదయోగ్యమైనటువంటి ప్రమాణాలను పాటించాలి అన్నాడు. ఎంత జెంటిల్మెన్గా ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఇది ఈయన స్పందన. అటు మాజీ న్యాయమూర్తుల స్పందన. ఇక అమిత్ షా మాట్లాడింది మనం ఎలా ఉన్నాము. ఇప్పుడు అమిత్ షా స్పందన ఎలా ఉంటుంది, కోర్టుల స్పందన ఎలా ఉంటుంది, జ్యుడిషియరీ సిస్టములో ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది, ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు చేసుకుంటున్నారు, అది సరే. కానీ దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉండవచ్చు, ఏంటి అనేటటువంటిది మనం వేచి చూడవలసింది. దీని మీద కామెంట్ కూడా చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే సాక్షాత్తు హోంమంత్రి కాబట్టి ఇందులో ఉన్నటువంటిది. ఏది ఏమైనా ఆయన అన్న మాట తక్కువ మాట కాదు, మామూలు మాట కాదు, కేవలం సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటిదే అయితే అది సుదర్శన్ రెడ్డి మాత్రమే స్పందించి ఊరుకునేవాడు. మొత్తం న్యాయ వ్యవస్థను అంతటినీ కూడా ఇరకాటంలో పెట్టే మాట మాట్లాడాడు కాబట్టి దీని మీద అందరూ కూడా స్పందిస్తున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో మనం చూడాలి. మనం అనుకున్నట్టుగానే కొన్ని గంటల్లోనే స్పందన వచ్చిందండి. మరి ఇక ముందు రోజుల్లో దీన్ని ఎలా అమిత్ షా ఫేస్ చేస్తారు ఏమిటి అనేది చూడాలి. థ్యాంక్ యూ.